నమస్తే. యాంకర్ అనసూయ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మదర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సంధ్యారెడ్డికి నోటీసులు పంపించడం జరిగింది. ఆమె పైన ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది. మాట్లాడదాం. మన ముందు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. ఏంటి మీ మాటల్ని ఏమైనా ఉపసంహరించుకుంటా ఉన్నారా? నోటీసులు వచ్చినాక ఏమైనా భయపడతా ఉన్నారా? భయపడేదాని అయితే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తే తమ్మి? ఇప్పుడు పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు నిన్న, నోటీస్ ఇస్తాము మేడం మీరు ఏ టైంకి ఉంటారు అన్నారు. వద్దు సార్, ఇది నా ఇంటి పంచాయతీ కాదు, నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. ఇది ప్రజాస్వామ్యంలో మహిళల ఆత్మగౌరవం సమస్య కాబట్టి నేనే వచ్చి నోటీస్ తీసుకుంటా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కోర్టు అంటే నమ్మకం ఉంది, గవర్నమెంట్ అంటే పూర్తి నమ్మకం ఉంది. అందరికన్నా ప్రజాస్వామ్యంలో నాకు పూర్తిగా మహిళల మద్దతు కానివ్వండి, ప్రజల మద్దతు అంతిమ తీర్పు. ఇప్పుడు కేవలం సినీ ఇండస్ట్రీలో ఒక అనసూయ ఒక్కటే కాదు కదా, చాలా మంది అటువంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటా ఉన్నారు. సో అనసూయని ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడింది? తమ్ముడు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ కానివ్వండి, సంధ్యారెడ్డి కానీ అనసూయని ఎవరు టార్గెట్ చేయలేదు. అనసూయ పేరు ఎవరు చెప్పలేదు, తనే వచ్చింది. మీరు అన్నీ చూసుకోండి ఒకసారి, తనే వచ్చింది తప్ప ఎవరు కూడా మాట్లాడలేదు. ఇంకొకటి, తన చిత్రాలను మొత్తము పర్సనల్ లైఫ్ని మొత్తం తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ పబ్లిక్లో పెట్టింది. ఆ పబ్లిక్లో పెట్టినప్పుడు యూట్యూబర్స్ వచ్చి నన్ను అడిగారు, మీ స్పందన ఏంటంటే, ఒక మహిళగా 23 సంవత్సరాల నుంచి ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి ఒక బాధ్యతగా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాను. నేను అనసూయ పేరు ఎక్కడ మెన్షన్ చేయలే. తర్వాత రియాక్ట్ అయిన తర్వాత మాట్లాడా. మీరు చూడండి, శివాజీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, అనసూయ పేరు ఎక్కడ తీయలే మేము. ఇవాళ ఈమె పబ్లిక్లో పెట్టి, ఇక్కడ పబ్లిక్లో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టేసి నన్ను ఎవ్వరు ఏమనొద్దు, నేను ఎలాగైనా ఉంటాను అంటే ప్రజాస్వామ్యంలో కరెక్టా అంటే, ఇప్పుడు ఆమె కరెక్టేనంట. మేము నిండుగా ఉండు, పబ్లిక్లో పెట్టకమ్మా, నీ ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏమన్నా చేసుకో తల్లి అని అంటే కేసులు పెడుతుందా? కేసులకు సంధ్యకు భయపడుతుందా? కేసులే నాకేం భయం తమ్మి. నేను భయం ఉన్నది అయితే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తా చెప్పండి? ప్రజా తీర్పులో ప్రజా కోర్టులకు వచ్చిన నేను అక్కడే తెలుసుకుంటా. ఇందులో పార్టీలకు సంబంధం లేదు. ప్రతి వాళ్ళు కూడా, నా అన్నదమ్ముళ్ళు కూడా సపోర్ట్ చేశారు నన్ను. అన్ని పార్టీల వాళ్ళు అందరూ. ఇవన్నీ ఫస్ట్ మహిళల ఆత్మగౌరవం ముఖ్యం ప్రజాస్వామ్యంలో. మహిళలు ఆకాశంలో సగభాగం అంటాం, చెప్పడం కాదు, ఇక్కడ సంధ్యక్క నిరూపించబోతుంది. సంధ్యారెడ్డి ఎక్కడ ఉంటే శర్మ కూడా అక్కడే కనబడేటోడు. అంటే మిగతా సంబంధించినటువంటి చాలా ఛానల్లో డిబేట్లో కనబడేది. సో ఆయనను కూడా మీరు కొన్ని సార్లు కొట్టేందుకు వెళ్ళిళ్ళు, లేచి ఆయన గర్దించేటువంటి ప్రయత్నం చేసి అనసూయ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినా అనసూయ గురించి చండాలంగా? అంటే అనసూయ క్యూట్గా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది అన్నప్పుడు అనసూయకు ఒక అక్కలాగా నేను స్పందించిన. ఆయన కళ్ళు అట్లా కనపడవచ్చు కదా, మరి ఎందుకు అంత సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సంధ్యారెడ్డి? ప్రజాస్వామ్యంలో ఆమె ఒక వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడితే ఈమె రియాక్ట్ అయినప్పుడు, నా ఎదురుగా ఉండి ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఒక స్త్రీనే కదని స్పందించిన. కాబట్టి మంచిగా చెప్పిన, వినలేదు, గట్టిగా గర్దించిన. శర్మ కూడా నా సోదరులు అంటోడే. పెడతారా ఇప్పుడు శర్మ మీద ఏమైనా కేసు పెడతారా? అంటే మీరు అంటా ఉన్నారు కదా అనసూయ మీద బ్యాడ్ కామెంట్లు చేసిండు కాబట్టి అనసూయ పెట్టాలి కేసు. అనసూయ పెట్టదు, మరి ఆమెను అడగాలి. ఇప్పటి వరకు మీడియా సోదరులందరి మీద కేసులు పెట్టింది. ఎప్పుడన్నా ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఎప్పుడన్నా మీకు వాయిస్ ఇచ్చిందా? సంధ్యక్క ఎన్నిసార్లు ఇచ్చింది? మరి సంధ్యక్క భయపడుతుందా, అనసూయ భయపడుతుందా చెప్పండి? అంటే నేను కోర్టుకు చెప్పేసిన, నేను కేసు పెట్టేసిన, ఇక మీరు అందరూ ఏమైనా చేసుకోండి అన్నా. మదర్ ఫౌండేషన్లో 3 లక్షల మంది మహిళలు ఉన్నాం. మేము అనసూయ మీద కేసు పెడితే అనసూయ పరిస్థితి ఏంది చెప్పండి? మాకు సమాజం మీద నా బాధ్యత ఉందండి, బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ నేను ఎవరికి చెప్పలేదు. వీళ్ళు నా తమ్ముళ్ళందరూ తెలుసుకొని వచ్చిర్రు. అంటే అక్కకు ఆపత వచ్చింది, సాపత వచ్చిందో, లేకపోతే అయ్యో అక్క పోలీస్ స్టేషన్ పోతుందని మీరు అందరూ వచ్చి, మరి మీరు ఒక అక్కను అంటే మహిళా ఆత్మగౌరవం కోసమే వచ్చిరుగా. మీరేమైనా తప్పు చేసిరా? మరి మీ మీద ఎందుకు కేసులు పెట్టింది మీరు కూడా అడగండి. మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్లో ఎందుకు పెట్టింది అనేది అడగండి. ఓ 10 మంది, ఓ 20 మంది మహిళా సంఘాలలో ఉన్నారు అనుకుందాం. నేనేమంటున్నా, మీరు ఒక్కసారమ్మా మీరు తనకు కూడా చెప్పండి అమ్మా, పబ్లిక్ పర్సనల్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్లోకి వెళ్తే ఎవరికైనా తప్పే. పబ్లిక్లో వచ్చినప్పుడు
పబ్లిక్ యాక్షన్ రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. చివరిగా అంటే మళ్ళీ ఒకసారి అనసూయ గురించి ఇంకా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా మీరేమైనా, లేకపోతే ఇక్కడికే స్టాప్ అయిపోతా ఉందా? నేను ఆమె గురించి ప్రజాస్వామ్యంలో లీగల్గా ఎదుర్కొంటా. ఇక నేను దాని గురించి ఆమె గురించి ఎక్కువ మాట్లాడినామనుకోండి నా స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి లీగల్గా మా ఆజాద్ గారు ఉన్నారు, మా అడ్వకేట్ గారు ఉన్నారు, లీగల్గా ఎట్లా ముందుకెళ్ళాలి. ఇక్కడ నుంచి సినీ ఇండస్ట్రీలో కూడా సినిమాలు కూడా చాలా సమాజం మీద ప్రభావితం అవుతున్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి కొన్ని ప్రభావితం జరుగుతున్నాయి. కాబట్టి నేను వారికి కూడా చెప్తున్నా, ఇక నుంచి మనం అందరం కూడా సమాజంలో ఒక బాధ్యతగా ఉండాలి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే, కోర్టుల మీదనే వాళ్ళ ఒక్కరికే బాధ్యత కాదు, వారితో పాటు మనమందరం కూడా మమేకం కావాలి. తెలుగు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆత్మగౌరవం కోసం సంధ్యక్క ముందుకొచ్చింది. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ గుడ్డలు సరిగా వేసుకోకుండా సగం బట్టలు వేసుకునే అనే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇవాళ నిండు కప్పుకోపంటే రోడ్డు మీద తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలారా మీరే స్పందించండి.